హాయ్ గాయ్స్, వెల్కమ్ టు SM వ్లాగ్స్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మన బండి రిపేర్ ఉంది, బడా దోస్ది రిపేర్ అయిపోయి పోతున్నాము. ఇదే మా ఫస్ట్ వీడియో మా ఛానల్ది. ఇగో మా టీం అంతా ఇన్నుంది. మా టీంలో ఇడీలో ఒక్కడు వీడియో వాటికి నా బండి సగం నాశనం అయిపోయింది. ఓపెన్ గంగం స్టైల్. గాయ్స్, మనం ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనము హౌసింగ్ బోర్డులో ఉన్నాము. ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నాము అన్న? ఇప్పుడు మనము చక్రపురం పోతున్నాము. చలో చక్రపురం పోయినాక కంటిన్యూ. డ్రైవర్ హెవీ డ్రైవర్ పని అయిపోయి పోతే బురాన్ అంటున్నా ఖాళీ ఎప్పుడు డివోర్ గుట్టుకొని నోట్ వేసుకుని పుచ్చుకుంటూ వస్తుంది కాక ఏమంటుంది మళ్ళీ తిప్పు. మీ చదివినప్పుడు తినకపోతే మూసుకొని మూసారు. మేము తింటాం, మా నాకు నడతాను తింటాం. ఈయన మా మనీష్ జాన్ అండి. మా యూట్యూబ్ ఛానల్ డౌన్లోడ్ చేసి మొత్తం చేసింది ఏంటంటే అండి. గాయ్స్, ఖాళీ మన అన్నది మొత్తం డెకరేషన్ చూడరి. డాల్స్ పెట్టిండు, కాగా మన శివుడిది గణేష్ పెట్టిండు. డ్రైవర్ అని అయితే మొత్తం ఇక ఇచ్చే మొత్తం స్పీడ్ ఫామ్లో భయ్యా, ఫామ్లో ఉన్నాడు కానీ డివైడర్ చూసిపోయి భయ్యా జరా. ఇదే మన ఫస్ట్ వీడియో అనేసి మొత్తం ఇక గుంపు టీం అంతా ఇట్లా వచ్చినాము. నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇస్తాము. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే మన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయరి. పోతున్నాం ఇక డ్రైవర్ గైస్. మొత్తంగా అయితే ఇప్పుడు మనము ఏది ఏం ప్లేస్ అలా చక్రపురం, అది చక్రపురం చౌరస్తా కాడ ఉన్నాం. ఇక అంతా మా పని ఆయన మెకానిక్ కమ్మన్ కట్టలు అయితే చేసుకొని వెళ్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కమ్మన్ కట్టలు వేయించుకొని ఎడాల మన రాంపల్లి చౌరస్తా అవుతాం. సర్వీసింగ్ తర్వాత పోదాము. ఫస్ట్ ఇప్పుడు మనం రాంపల్లి చౌరస్తా అవుతాం. ఇక మధ్యాహ్నం టైం ఇట్లా తెచ్చారు ఇక మన రత్న విభాగ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు. ప్రస్తుతానికైతే ఆటోలు ఉన్నాం. బడాదో బండి ముగ్గురు పర్మిషన్ కానీ మేము 5గురం కూర్చున్నాం అని చెప్పాను. ఆడియో దొరికితే ఫస్ట్ మాకు ఫైన్ వేస్తాను. ఈ ఫస్ట్ వీడియోతో ఫస్ట్ అట్లుంటది మనతోని. డ్రైవర్ బాయ్ ఒక పాడవాడు మంచిగా. మనిషి బతుకింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషి. వచ్చినప్పుడు తగిలినట్టున్నది. ప్రణర్ బాయ్ డ్రైవింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం పడుతుంది. వర్షం పడితే చిన్న చిన్న చినుకులు. ఎంత మూసా సార్ ఆడైతే వర్షం వల్ల ఇక్కడ వర్షం పడ్డది. బాగుంది. అఖిల్ కానీ వీడియో తీరా అంటే ఆటో అంతా బొర్లాడుతుండు. కింద మీద బొర్లాడుతున్నాం మొత్తము. ఏంద్ర అట్లా బొర్లాడుతున్నావు మొత్తం. వచ్చేస్తాం రాంపల్లి చూరస్తా అండి. ఇక్కడ సిగ్నల్ దాటితే సిగ్నల్ జంప్ ఫోటో మొత్తం ఎట్లా వస్తున్నా డంపింగ్ యార్డ్ ఇదే రోడ్ లో ఉంది. మొత్తం మనం దాల్ చూసిరా వెళ్ళండి పోనీ పోతుండ్రు ఆ రోడ్. సూర్యకాలు దాల్ చూడరు, కలర్ కలర్ పింక్ ఒకటి. అన్ని డాల్ ఎందుకు పెట్టిస్తాం అన్న బండ్లను ఒకటి ఫ్యాషన్ కోసం పెట్టారు. కానీ వీళ్ళు పిల్లలు మాత్రం ఈ డాల్స్ మొత్తం చేసుకుంటారు. చేసుకున్నారండి ఆల్రెడీ. సెకండ్ రౌండ్ డాల్స్ అంటారు. నేనే చెప్పాను యూటర్న్ తీసుకున్నాము. ఇదే గైస్ మనం వేపించి మనం కమాన్ కట్టలు అబ్బాయి ఉన్నాడో లేదో ఫ్రెండ్స్. దూరం నుంచి వచ్చాము. ఇక్కడ వాషింగ్ అంతే ఇష్టం. ఆల్రెడీ ఇక్కడ ఇంకొక బండి కూడా వచ్చింది. మళ్ళీ ఈ బండి రిపేర్ తెలియదు. కమాన్ కట్టలు అబ్బాయి లేడు ఫ్రెండ్స్. ఏడవై వండుకుంటా బాతుల్లో చూడండి అయితే ఎంతమంది ఇరికిరా ఒక్కటే అంతా. ఒక బండి చెప్పి నీకు ఎంతమంది వచ్చిన ఫ్రెండ్స్. వద్దు అంటే ఇట్లా ఎంతమంది ఇదిగో కొట్టాను కొట్ట ఎందుకంట్రా. మొత్తంగా దిగినాం. సులైగా లాకేసినాం. లాకేసేసి బండి మూసాం. ఇదే కాదు మొత్తం మన షెడ్ అంటారు. దీంట్లో మన కమ్మన్ కట్ అయిపోతారు. ఇవన్నీ మనకి
ఇక మన బండి రిపేర్ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇక అన్న బండి తిప్పేస్తుండు. నేను ఏం చేస్తున్నావు అన్న? నా మొత్తం ఊఫర్ ఏమో ఇస్తుందంట. మొత్తం బోల్ట్ లిపేసిండు. ఏ డెక్కుదా అనేది మన బండి మొత్తం సామాన్లు నిప్పుతారు. ఏంది సార్ ఏందనేది? దేనిదనేది? డాష్ బోర్డ్. ఇది దీని ఏమంటారు? డాష్ బోర్డ్ బ్రేక్ ఆయిల్. బ్రేక్ ఆయిల్ ఉంటుంది. అచ్చా వెళ్ళిందా? మొత్తం ఇప్పుడు ఊఫర్ సెటప్ దీనికి అన్న వాళ్ళు తీస్తారు. మైలేజ్ ఎంత ఇస్తాను బండి? 15 ఇస్తుంది. రఫ్గా నడిపితే 12-10 ఇస్తుంది. మంచిగా నీట్గా నడుపుకొని టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసుకుంటే 14-15 ఇస్తుంది. యావరేజ్ బండి అయితే యావరేజ్గా ఫుల్ టైం చేస్తే 4500 డీజిల్ వస్తే 750 కిలోమీటర్ తిరుగుతుంది ఆ బండి. మన దీంట్లో స్పీడ్ ఎంత? మన లాస్ట్ స్పీడ్ ఎంత దీన్ని? లాస్ట్ స్పీడ్ 90 స్పీడ్ అవుతా అన్న. 90 స్పీడ్ ఓవర్లోడ్ వేసుకొని కట్లు కొడితే ఉల్టా అవుతుంది బండి. కట్లు కొట్టద్దు చూసారు కదా, ఓవర్లోడ్ వేసుకోవద్దు. ఎన్ని లోడ్ అన్న? మన లాస్ట్ ఎంత వరకు లోడ్ వస్తాను దీంట్లో మన బడా దోస్తులా? మన బండి కెపాసిటీ 1800 కిలోలు. 1800 కిలోల అంటే మేము వేసేది 3 టన్నులు వేస్తాం. అంటే మినిమం ఎన్ని టన్నులు వేస్తారన్నా? ఒక 2 టన్నులా? 3 టన్నులు వస్తాయా అన్న? 3 టన్నులు వేస్తాం. 5 టన్నులు వేసిన రోజులు కూడా ఉన్నాయా అన్న? 5.5 టన్నులు వేస్తాం. అచ్చా వాటికో కడిగానే తిప్పుతున్నా. అంటే ఇప్పుడు మొత్తం సెట్ అంతా తిప్పేస్తారా అని ఇప్పుడు అంతా? మొత్తం బయట అచ్చా అచ్చా. పానీ ఆ పానంటి అన్న దీపాల పైన 2 ఏ ఓ సెట్ అంటే ఈ సెట్ కాడికి ఎంత తిప్పాలా? కథనే ఎంత తిప్పినాక చూపిస్తుంది గాయస్ మీ అందరికి. మొత్తానికి అయితే ఏందనేది ఊఫర్ బయట ఇష్టం మనం. ఏమైందండి ఏమైందండి ఏపీఆలు ఇది మనం ఇది చెప్పిస్తామంటే మొత్తం బండి మొత్తం హడల్ అంటది. ఇక మొత్తానికి అయితే మన మెకానిక్ వాళ్ళు తినేసారు. ఇక లేపుతారు. ఇక లేపరు అయిపోయింది. అన్న స్టార్ట్ చేసిన వర్క్. కష్టం ఫలితం చూడండి ఎంత కష్టపడుతున్నా అన్న. ఏమైనా కూర్చొనికుంటారా? ఇంకా ఇట్లా చెప్తారా అన్నదంతా? మన బండికి అటు సైడ్ 2 సైడ్లు ఫస్ట్ లేపేసాడు. పెట్టించాలి ఇటు సైడ్ సెకండ్ ఇది.
ఇదేనా అన్న కమాన్ కట్ట అంటే ఆ? కింద ఉంది ఆ లైన్ మొత్తం. ఆడ చెప్తుంది అన్న సుత్త అంటే అన్న అన్న సుత్త అంటే అన్న ఫ్రెండ్ అన్న ఇగో అన్న సుత్త. నా పని ఉంది ఇక్కడ. అన్న వాళ్ళు మొత్తం బిజీ. అన్న నాకేం రాలే ఆ రోజు నువ్వు తీసినా గంతే మళ్ళీ ముట్టలే గంతే. అది కూడా ఇరిగిపోయి పడితే అదే అన్ననే ఇచ్చిండ అట్లా ఇచ్చిన గజ్జే ఉంది పని. ఏం చేస్తున్నావు అన్న? అరే ఇదంతా బిట్టు 27 బిట్టు తీసుకో. 27 ఇంట్లోనే ఉంది. టామిరాడ్ తీసుకో. ఈ 27 కాకపోతే ఇంకేం? టామిరాడ్ ఉందా? ఇవన్నీ మిషన్ అవుతాం. ఏం చేస్తున్నావు అన్న? ఏం చేస్తున్నావు అన్న? తల్లాడుతున్నా. సెన్సార్ కట్ అయిందిరా. తీసుకో. అరే మనీష్ సామాన్ కావాలి తీసుకోపో. నా సెన్సర్ వైర్లు వేస్తే నేను మొత్తం ఇండికేటర్లు అన్నిట్లే అది వైర్ కట్ అయింది సెన్సార్. దీనికి ఎందుకు పెట్టిందో వైర్ అర్థమవుతున్నా. కరెక్ట్ సెన్సార్ వైరే కట్ అయిందిరా నా దగ్గర. ఏం పెనకలాడుతున్నావు అన్న? జామ్ అయిపోయింది అది, జామ్ అయిపోయిందా బోల్ట్? ఫ్యూజ్ బాక్స్ ఎక్కువ నాకు పని పెడుతుంది. అన్న ఏమో మొత్తానికి అయితే కలిసి ఇప్పుడు మనం ఏమంటారు ఈ కమాన్ కట్టలు టైర్ ఇదంతా చేంజ్ చేసినాము. ఇక బూఫర్ ఒక బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ సర్వీసింగ్ కూడా ఇలా రేపు ఇచ్చేద్దాం అవుతుంది. బండి రేపు ఇచ్చేస్తే అయిపోతుంది. ఏడేస్తారు ఇదంతా పెట్టు పెట్టేసి జల్దీ పెట్టేసాను. లేట్ అవుతుంది అన్న. పొద్దులు వచ్చినా మధ్యాహ్నం వస్తుంది చూడు, రాత్రి చూడంగా రాత్రి అయిపోయింది మొత్తం. లైట్ అన్న అనిపించలేదు మనం అందరం కనిపిస్తుందా చూస్తుగా గైస్. ఇప్పుడే అందరం సెటిల్ అయినాము. ఇక ఏమైనా అయ్యా రావద్దు నేను మా మొత్తానికి అయితే ఇప్పుడు రాత్రి అయిపోయింది. ఇప్పటికైతే కమాన్ కట్టలు చేసుకున్నాం, ఊపర్ వేసుకున్నాం, ఊపర్ రిపేరింగ్ చేయడానికి పోతున్నాం. ఇక ఇప్పుడు వెళ్ళి రేపు సర్వీస్ చేయించుకుంటాం. బండిది చెక్కింగ్ అన్న వీడియో రేపు చూపించుకొని రేపు సాయంత్రం లోడ్ వేసుకొని తెంగేస్తాం ఇక్కడ హైదరాబాద్. చూసిగా మా డ్రైవర్ సాబ్ అయితే మొత్తం ఇవాళ ఫుల్ హెవీ వర్క్ చేసిండు. ఎగురుతుందా బండి పొంగడు? ఇప్పుడు ఎగరదు ఇక బండి లేక ఉయ్యాలో ఇక. సరే సరే చిన్న పాటలు ప్లే చేసుకున్నాం. ఈ మన సంబంధించి
హలో ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పూస్తే చెట్టుకి నీరు పూస్తేనే పువ్వు ఎరుపొస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా